జై హో బీసీ, జై హో బీసీ. ఈ రోజున బీసీల ఆత్మగౌరవానికి మేమున్నామంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బీసీల ఆత్మగౌరవానికి మేము అండగా ఉంటాం. వచ్చే మన ప్రభుత్వంలో బీసీలకు మనం ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజున ఒక మహత్తరమైన కార్యక్రమం బిగించేశారు. దేనికంటే రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉత్తిత్తి కార్పొరేషన్లు, ఉత్తిత్తి పదవులు ఇచ్చారు తప్పితే ఒక బీసీలకు ఒక న్యాయం చేసింది లేదు. ఈ రోజున మనం చూస్తా ఉన్నాం ఎంత దారుణంగా ఈ రోజున రాష్ట్రాల పరిస్థితి అయిపోయిందంటే, ముఖ్యంగా మన బీసీలు ఒక శాసించే స్థాయి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేకుండా యాచించే స్థాయికి వచ్చేసాం ఈ రోజున. ఇదన్నిటికీ కారణం ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గపు దుష్ట పరిపాలనే కారణం. మనం ఒకటే చెప్తా ఉన్నాం, రాబోయే రోజుల్లో మనం అంతా నడుం కట్టి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత ఆత్మీయంగా కలిసిపోయి ఈ రోజున రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి నడుం కట్టారో, మనం అంతా కూడా అదే నడుం కట్టి ఈ రోజు మనం మన దీన్ని సాధించుకోవాల్సిన పరిస్థితి. అలాగే అదేవిధంగా మన మంగళగిరి నుంచి కూడా మన నాయకుడు, యువ నాయకుడు మన లోకేష్ గారిని కూడా అత్యధిక మెజారిటీతో మనం గెలిపించి మనం కోరికలను మన వారి ద్వారా మనం తీర్చుకునేందుకు మనం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. జై జనసేన, జై తెలుగుదేశం. శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన యువ పార్లమెంట్ సభ్యులు బీసీ నాయకుడు రామ్మోహన్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జై హో బీసీ, జై హో బీసీ. ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వేదికను అలంకరించబోతున్నటువంటి పెద్దలు, సూర్య చంద్రుల్లాగా మన రాష్ట్రాన్ని భవిష్యత్తులో ముందుకు నడిపించబోయే వ్యక్తులు, ఒకరు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత అయినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మరొకరు ఈ రాష్ట్రానికి అన్ని విధాలుగా ముందుకు నడిపించడానికి సైనికుడిగా పనిచేస్తానన్న జనసేనాని పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళిద్దరితో పాటు వేదికను అలంకరించిన తెలుగుదేశం పార్టీ అతరథ మహారథులకు, జనసేన నాయకులకు, మరి యొక్క బీసీ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా మీ మద్దతు తెలియజేయడానికి కథలు వచ్చినటువంటి మా సోదర సోదరిమణులు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. బీసీల తాలూకా గొప్పతనం ఎంత చెప్పినా కూడా తరగనటువంటిది. ఈ భారతదేశంలో ప్రతిరోజు కూడా ఒక బీసీ సోదరుడు సోదరిమణి కష్టపడితేనే దేశం ముందుకు నడుస్తుందన్నటువంటి విషయం మన అందరం కూడా తెలుసుకోవాలి. బట్ట పరిశుభ్రం చేయాలన్నా బీసీ, జుట్టు సరి చేయాలన్నా బీసీ, గుడి తలుపులు తెరవాలన్నా బీసీ, బడిలో పాఠాలు చెప్పాలన్నా బీసీ, పొలం దున్నాలన్నా బీసీ, బలంతో బస్తా మోసే కలాసి బీసీ, అలాగే పంచభూతాలను సైతం వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకొని వృత్తిని ముందుకు నడిపిస్తున్నటువంటి సోదర సోదరీమణులు మన బీసీలు. ఒక సముద్రం మీద ఆధారపడే మత్స్యకారులు కావచ్చు, అగ్గితో చెలగాటమాడే స్వర్ణకారులు కావచ్చు, ఇలా పంచభూతాలను సైతం వా శక్తినన్నింటినీ కూడా ఇనుమజింపేటటువంటి శక్తి కేవలం బీసీలకే ఉందనేది మనం తెలుసుకోవాలి. అటువంటి బీసీలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది పల్లకలు మనం అందరం కూడా మోసాం. కానీ మొట్టమొదటిసారిగా పల్లకి ఎక్కే అవకాశం కల్పించిన ఏకైక నాయకుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని తెలియజేసుకుంటున్నాను. 1982లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల తాలూకా పరిస్థితులు చూసుకొని ఎక్కడ ఏ కులం ఉందో తెలియదు, ఎక్కడ బీసీలు ఉంటున్నారో తెలియదు. అటువంటి వాళ్ళని వెతికి ఇటు అసెంబ్లీకి పార్లమెంట్కి పంపించినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీది అనేది గుర్తు చేస్తున్నాను. ఈ రోజు రామ్మోహన్ నాయుడు ఒక బీసీగా 2 పర్యాయాలు పార్లమెంట్ సభ్యుడిగా వెళ్ళాడనంటే దానికి మొట్టమొదట పునాది స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారి దగ్గర పడింది. ఆ పునాదులు వేసినటువంటి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు.
ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి జిల్లాలో కూడా వెనుకబడినటువంటి తరగతుల్ని మైనారిటీ సోదరుల్ని వాళ్ళందరికీ కూడా ముందుకు నడిపించే అవకాశం తెలుగుదేశం పార్టీ కల్పించింది. అటువంటి ఆ యొక్క సిద్ధాంతాలను ముందుకు నడిపిస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో కార్యక్రమాలు మనందరి కోసం చేశాడు. 2014 నుంచి 19 వరకు మనకి విద్య పరంగా ఉపాధి పరంగా ఎన్నో కార్యక్రమాలకి ఆయన శ్రీకారం చుట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఒక విదేశీ విద్యా పథకం ద్వారా మనలాంటి పేద బీసీ కుటుంబాలు కూడా విదేశాల్లో వెళ్లి చదువుకోవాలి